మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూడా సంసిద్ధం అవుతున్నాయి. మరి ఇప్పటికే ఇటు ప్రచారాలు కూడా హోరెత్తిస్తున్నాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అన్న ఇటు మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కూడా. మరి ఇందులో ఇప్పటికే ఇటు బీజేపీ కూడా మరి కేంద్ర అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా దించుతున్నారు. మరి మీరు సెంట్రల్ నుంచి ఏఐసీసీ నేతలు ఎవరైనా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారా? ఎట్లా ఉండబోతుంది మీ ప్రచార షెడ్యూల్? ఇప్పుడు మాకు ప్రజాబలం ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేము ఇస్తున్నట్టు అభివృద్ధి సంక్షేమం గెలిపిస్తుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ నాయకులు తీసుకొచ్చి మతం గురించి మాట్లాడించి శ్రీరాముని పేరు జపించి ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. మేమంతా పరిపూర్ణ హిందువులం, దేశభక్తులం, హిందూ భక్తులం కూడా. రోజు పూజ చేసుకునే వాళ్ళం. దేవుల పేరు ఓట్లు అడగం. వీళ్ళు దేవుల పేరు ఓట్లాడడానికి మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడానికి జాతీయ స్థాయి నాయకులు తీసుకొచ్చి ఆ పని ఇస్తూ ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రులు మోకరిల్లుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే బీజేపీ పరిస్థితి చాలా గ్రౌండ్లో దయనీయంగా ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు చెప్తే ఓటు రాలవు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి తెలంగాణ వ్యతిరేకి, పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చుకుని ఓట్లు అడుక్కొచ్చుకునే ప్రయత్నంలో బీజేపీ పార్టీ ఉందంటే వారి పరిస్థితి ఏంటో అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే మున్సిపల్ ఎన్నికలు పోటీయే లేదు. అరకొర వార్డులలో బీజేపీ, అరకొర వార్డులో బీఆర్ఎస్ ఉంది. అన్ని కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీలు 99% కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ప్రజలకు కావాల్సిన మేము ఇస్తూ ఉన్నాం. బీదవానికి కావాల్సిన సంక్షేమం ఇస్తూ ఉన్నాం. సామాన్యుడికి కావాల్సిన శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ఉన్నాం. మతాలు, కులాల మీద ద్వేషాన్ని మేము వ్యతిరేకిస్తాం. డెవలప్మెంట్, మన నగరాల అభివృద్ధి, ఆ తర్వాత మన పిల్లల భవిష్యత్తు, ఆ దశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కూతలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. బీజేపీ 50-60% పైగా సీట్లు కైవసం చేసుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే రామచంద్రరావు అంటుండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. పాపం రామచంద్రరావు గ్రౌండ్ రియాలిటీ తెలియదు. రామచంద్రరావు గారు గ్రౌండ్ రియాలిటీ తెలియదు. గ్రౌండ్లో మేమున్నాము. రామచంద్రరావు గారు నిన్న సీఎం గారు మేము అన్ని రిపోర్ట్ పెట్టి కూర్చున్నాం. 99% ఇలా మాకు రెబల్స్ పెడతలేదు, అంతర విద్రా అయినారు. ఎక్కడ చూసినా మా చైర్మన్లే వస్తారు. బీజేపీకి గ్రౌండ్ లేదు కాబట్టి, ప్రజల్లో ఆదాయం తగ్గింది కాబట్టి ఇలా నవీన్ లాంటి రాష్ట్ర అధ్యక్షులు తీసుకొచ్చిన పరిస్థితి వస్తూ ఉంది. నవీన్ గారు రాష్ట్రానికి వచ్చే ముందు చాలా ప్రశ్నలు నేసాను. ఇందాక వాడు జవాబు చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, బడ్జెట్లో ఏమి ఇచ్చారు, 8 మంది ఎంపీలు, 2 మంత్రులుండి ఏం తేగలిగినారు, ఏం వెలగబెట్టినారు, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమము, పిల్లల భవిష్యత్తు అదేం చేస్తారు మీరు? ఒక ఉద్యోగం ఇచ్చిర్రా, ఒక పరిశ్రమ తెచ్చిర్రా, ఒక రోడ్డు డెవలప్ చేసిర్రా, ఏం తీసుకొచ్చారు? కనీసం విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా ఇలాంటి దుస్థితిలో ఉన్నారు మీరు. మీకు తెలంగాణలో ఓట్లాడిది ఎక్కడిది, అక్కెక్కడిది? ఇలా పరిపూర్ణంగా కాంగ్రెస్ పాలన అన్ని రకాలుగా ప్రజలకి కావాల్సిన ఇస్తూ ఉంది. కాబట్టి మాకే ఓటేస్తారు. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపులో కూడా మరి మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా నిన్న మొన్న అంటే పార్టీ ఫిరాయించిన నేతలకు, వాళ్ళ సపోర్టెడ్ పీపుల్స్ మాత్రమే టికెట్లు ఇస్తారని ఒకటి వస్తుంది. దీనిపై మీరేం చెప్తారు? కొన్ని చోట్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. దాన్ని అట్టు కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఇంకొక 4-5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేస్ మీద కంప్లైంట్స్ వచ్చాయి. వాటిని పరిశీలిస్తా ఉన్నాం. ఇటు పార్టీకి సంబంధించి బీఫామ్ విషయంలో ఇటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందిరశాములు కానీ, ఇటు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య కానీ మీరు బీఫామ్లు ఇచ్చినా కూడా వాళ్ళు వేరే వ్యక్తికి ఇచ్చారని ఒక వచ్చింది. దీనిపై ఏం చెప్తారు? వ్యక్తుల పేర్లు అవసరం లేకుండా 5-6 చోట్ల ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ వారి భవిష్యత్తులో పరిగణలోకి వస్తాయి. ఇప్పటికీ ఇటు బీసీలకు సంబంధించి మీరు బీసీలకు 70% రిజర్వేషన్ విషయంలో కట్టుబడి ఉన్నామంటున్నారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇచ్చారు? మీరు బీసీలకు బీఫామ్లు ఎన్ని ఇచ్చారు, ఎన్ని సీట్లు ఇచ్చారు? మా గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను గతంలో హామీ ఇచ్చాం. చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ అమలు చేయాలని 2 చట్టాలు తెచ్చాం. బీజేపీ పార్టీ, కేంద్రం, గవర్నర్ తొక్కిపెట్టారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, తొక్కిపెట్టారు. మాకు చిత్తశుద్ధిని కాబట్టి పార్టీ పరంగా ఇస్తామంటాం. ఇలా చాలా మున్సిపల్ కౌన్సిళ్లలో మేము ఇచ్చినటువంటి కౌన్సిలర్ సీట్ల సంఖ్య 50-55% దాటింది. చైర్మన్లో కూడా 40% దాటుతాం. ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తుందంటూ కొద్దిసేపటి క్రితం ఇటు సిరిసిల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఎట్లా? రాజకీయ వ్యభిచారం చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రజల మద్దతు ఉంది.
మీరు ఇలా ఇక్కడ దమ్ము ప్రజల్లో ఆదరణ లేక ఆంధ్ర నాయకులు ఇంట్లోకి వెళ్ళి మోకరిల్లుతూ ఉన్నారు, బతిలాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్, అయ్యారా మా పరిస్థితి బాగోలేదు, మా పరిస్థితి దయనీయంగా ఉంది, చాలా చోట్ల మా డిపాజిట్ పోతున్నాయి, కొద్దిగా మీరు వస్తే కనీసం డిపాజిట్లు దక్కుతాయని అడుక్కునే స్థితిలో ఉంది బీజేపీ పార్టీ. వారిని ఎవరు గౌరవిస్తారు, ఎవరు ఆదరిస్తారండి? నిరుద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఒకవైపు విషయంలో బీజేపీకి మాట్లాడే హక్కు లేదు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికని మోసం చేసింది. 2 లక్షల ఉద్యోగాలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. చిత్తశుద్ధి ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిపోయిన గ్రూప్ 1 ఉద్యోగాల తర్వాత మళ్ళీ మేమేమన్నా ఇచ్చినాం. దాదాపు 2 లక్షల ఒప్పందం చేసాం, 2 లక్షలు ప్రామిస్ చేసాం, ఇచ్చి తీరుతాం. ఇలా 90,000 దాకా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. నిరుద్యోగులు కూడా గ్రహించుకోవాలి ఇది. మనం ఇంకా కూడా ఉద్యోగాలు ఇస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి అత్యధిక సీట్లు గెలిచి మరి ఇటు బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్ కూడా బుద్ధి చెప్తాం. మరి ప్రజలంతా కూడా తమ వైపే ఉన్నారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు గెలిచి కైవసం చేసుకుంటామని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో సతీష్ RTV, గాంధీభవన్ నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store